హలో గైస్, మన శంకర వరప్రసాద్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. డే 5 కలెక్షన్స్. అనిల్ రావిపూడి గారైతే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ద్వారా చాలామంది నెగెటివ్‌గా కామెంట్ చేస్తుర్రు. అండ్ నెగెటివ్‌గా పోర్ట్రే చేస్తుర్రు. చాలామంది నెగెటివ్‌గా ట్వీట్ చేస్తుర్రు. సో, అవన్నీ ఏంది మాట్లాడుకుందాం. దాని తర్వాత కలెక్షన్స్ డే 5 ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయి కూడా క్లారిటీ చెప్తా. ట్రేడ్ ప్రకారం ఎంత వచ్చినాయి, మన ప్రొడ్యూసర్స్ ఎంత తీసుకున్నారో క్లారిటీగా మాట్లాడుకుందాం. సో, ఎవరు ఫేక్ అన్నా, ఎవరు ఏదన్నా ఇప్పుడు మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. బట్ ఏదన్నా ఇప్పుడు చాలామంది ఏం జరుగుతుందంటే, ఇన్ని రోజుల తర్వాత 'మనశంకర వరప్రసాద్' హిట్ అయింది. సో, ఎక్కువ మంది సంక్రాంతి పండుగ సీజన్‌లో చాలామంది చూస్తుర్రు. ఈవెన్ అన్ని సినిమాలు హిట్ అయినాయి. ఎక్సెప్ట్ 'రాజాసాబ్' అన్ని సినిమాలు. ముఖ్యంగా 'నారి నారి నడుమ మురారి' మంచి బానే ఉంది. 'అనగనగా ఒక రాజు' మూవీ బానే ఉంది. అండ్ 'రవితేజ' గారిది కూడా ఒక అబోవ్ యావరేజ్ మూవీ అన్నీ మంచిగానే ఉన్నాయి. సో, ఇలాంటప్పుడు మనం అన్నీ బాగున్న టైంలో సో, ఒక సినిమా చాలా బాగా ఆడుతుందనుకో ఎక్స్‌ట్రా, సో, మేబీ చాలామంది నెగెటివ్‌గా చేయాలని చూస్తారు. అది ఎవరో మనకందరికి తెలిసిందే. సో, అవన్నీ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ 'సైరా నరసింహారెడ్డి' విషయానికొచ్చినట్లయితే 246,00,00,000 అప్పుడు కలెక్ట్ చేసింది. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ 'సైరా నరసింహారెడ్డిని' వరల్డ్ వైడ్ గ్రాస్ ఆహ్, ఆల్మోస్ట్ రేపల్లో క్రాస్ చేసి పడేస్తది. సో, 'చిరంజీవి' గారి సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్ ఉన్నది 'సైరా నరసింహారెడ్డి' మాత్రమే. దాన్ని కూడా క్రాస్ చేయబోతుంది. కాకపోతే 'సైరా నరసింహారెడ్డి' రిలీజ్ అయిన టైంకి ఆ టైంలో హైయెస్ట్ బడ్జెట్ దానికి పెట్టిర్రు. ఆల్మోస్ట్ దానికన్నా ఎక్కువ బడ్జెటే పెట్టిర్రు. వచ్చింది చాలా, అంటే అది యావరేజ్ సినిమా అయిపోయింది. ఎందుకంటే దాని బడ్జెట్ ఎక్కువైపోయింది కాబట్టి. హీరో రెమ్యునరేషన్‌లో అప్పుడు 100,00,00,000 ఉండే. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అంతా రామ్ చరణ్ గారే పెట్టుకున్నారు కాబట్టి. సో, అదందరికి తెలిసిందే. దాని తర్వాత 'వాల్తేరు వీరయ్య' 219,00,00,000 గ్రాస్ వచ్చింది. సో, దాన్నైతే క్రాస్ చేయడమే జరిగింది. దాన్ని దాటేసి ఇప్పుడు సెకండ్ పొజిషన్‌లో ఉన్నది 'మనశంకర వరప్రసాద్.' ఒక మంచి కామెడీ కంటెంట్ తోటి అండ్ ఎమోషనల్ సెంటిమెంట్ తోటి అండ్ ప్లస్ పీపుల్ అందరూ కనెక్ట్ అయ్యే విధంగా హస్బెండ్ అండ్ వైఫ్ డివోర్స్ ఇష్యూ తీసుకొచ్చి 'మనశంకర ప్రసాద్' లాంటి ఒక మంచి మూవీ తీస్తే ఆడియన్స్ ఆదరిస్తారనడానికి ఎగ్జాంపుల్. సో, మన అనిల్ రావిపూడి గారు. ఆయనకు ఆడియన్స్ పల్స్ తెలుసు. సో, ఇక్కడ ఒకడేమంటుండంటే డైరెక్ట్ పోస్టర్ రిలీజ్ చేసిండు. సో, ఇది చూడండి. కనబడుతుందో లేదో మీకు తెలీదు గానీ. వీడేందంటే డే 1 ఏమో 10 క్రోర్స్ ఏసిండు. డే 2 5 క్రోర్స్, డే 3 5 క్రోర్స్, డే 4 6 క్రోర్స్, డే 5 6 క్రోర్స్. సో, ఓవరాల్‌గా 32 క్రోర్స్ వచ్చినాయని చెప్పి పోస్టర్ రిలీజ్ చేసిండు. డేసీ డివైడెండ్ అని. సో, అట్లుంటారు నెగెటివ్ చేసేవాళ్ళు. అంటే 32 క్రోర్స్ వస్తాయా మరీ దారుణంగా. డే 1 వచ్చినాయి కలెక్షన్స్ ప్రీమియర్స్‌కే. సరే మనకెందుకు గాని. సో, ఒకడేమో నువ్విప్పుడు ఎంత ఫేక్ చేసినా గాని ఎక్కువ, ఎక్కువ చేస్తే నెక్స్ట్ సినిమాకి అంత రాకపోతే నిన్నే యేసుకుంటారు. అంటే నిన్నే మింగేదని చెప్పి బూతు రాసిండు. ఇప్పుడు లేపే ఈ మెగా బ్యాచు నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా నిన్ను యేసుకుంటారు. అంటే సినిమా ఫ్లాప్ అయితదని ముందే చెప్తుండు. నెక్స్ట్ ఇంకోటేందంటే ఫేక్ గూడా హద్దుండాలిరా. నిన్న పొద్దున 190,00,00,000 పోస్టులు యేసినావు. 7 గంటలు దాటక ముందుకే 200,00,00,000 పోస్టరు. మళ్ళీ 15 గంటలు 15 గంటల తర్వాత 226,00,00,000 వేయడానికి మీకు సిగ్గు లేకపోయినా, చూడడానికి మాకు సిగ్గు వేస్తుందిరా. ఒక్కరోజు ఆగి డైరెక్ట్ 1000,00,00,000 1000,00,00,000 కలెక్షన్‌ది చేసి మింగండి. దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి ఒకడు. అక్కడ యూఎస్ఏలో టాక్ మంచిగానే ఉంది. సో, అక్కడ షోస్ చేయండి అని చెప్పి ఒకడు మంచిగానే చేసిండు. అది ఓకే. నువ్వు పీకిందేం లేదు. క్రింజ్ పొడిగా. ఫ్యామిలీ ఆడియన్స్ వల్ల క్రింజ్ కామెడీ కూడా హిట్ అవుతుంది ఈ మధ్యన. మళ్ళీ ప్రూవ్ చేశావు. నీ క్రింజ్ మూవీస్‌కి దండంరా బాబు. సో, ఇట్లా నెగెటివ్ చేసేవాళ్ళుంటారు. మనకు అనవసరం గానీ. దా వాళ్ళ ఒపీనియన్ ఏందంటే, ఒక సినిమా మంచిగా ఆడుతుంది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అంటే, దాన్ని పూర్తిగా నెగెటివ్ చేయాలని ఒక బ్యాచ్ ఉంటది. అది పీఆర్ కావాలని పెట్టిస్తారా? లేదంటే అంటే ఒక హీరోకి ఇంకో హీరోకి పడకపోవడం వల్ల జరిగే క్లాష్ అయిందో తెలీదు గానీ, కొన్ని నిర్మాణ సంస్థలు గానీ కొందరుంటారు. అంటే ఒక సినిమా, ఒక హీరో సపోజ్ ఒక పెద్ద హీరో 'బాలకృష్ణ' గారి సినిమా మంచిగా ఆడుతుందనుకో, ఒక టార్గెట్ గ్యాంగ్ వస్తా ఉంటది. ఒక రకంగా 'చిరంజీవి' గారిది ఒక మంచిగా ఆడుతుందనుకో, ఇంకో గ్యాంగ్ వస్తా ఉంటది. 'ప్రభాస్' గారిదనుకో, 'ప్రభాస్' గారి విషయంలో ఏం జరుగుతదంటే, బాలీవుడ్ కూడా దిగొస్తది. బాలీవుడ్డు, తమిళనాడు, సారీ తమిళనాడు, కోలీవుడ్డు. సో, ఇట్లా కొన్ని మెయిన్ పెద్దయి వస్తాయి. ఎందుకంటే అది పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మార్కెట్ కాబట్టి. సో, మిగిలిన వాళ్ళు కూడా యేసుకుంటారు. ఎందుకంటే దొరికిందే ఛాన్స్ అని 'రాజాసాబ్‌నయితే' ఏడికాడికి ఏకి పడేసిర్రు. ఎట్లాగూ అది సినిమా బాలేదు. అంటే యావరేజ్‌గా ఉంది. దాన్ని గూడా ఇంకా వాళ్ళు నెగెటివ్ చేయాలని చూసిర్రు. ఆల్మోస్ట్ దాన్ని పండబెట్టిర్రు. ఈ బాలీవుడ్‌లో అయితే
అసలు చాలా దారుణంగా చేసారు దాన్ని. సరే అదంతా మనకెందుకు గానీ, ఇక్కడ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. డే 1 కలెక్షన్స్, డే 2 అన్ని కలెక్షన్స్ ట్రేడ్ ప్రకారమే మాట్లాడుకుందాం. మనం ఓవర్‌గా అవసరం లేదు. అండ్ ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయి, సో ఎంత డిఫరెన్స్ ఉందనేది మీ ఊహకి వదిలేస్తా. సో మోస్ట్‌లీ అది ఇది అటు ఇటు ఉన్నా గానీ, సో ఆహ్, ఎవరు గూడా ఏ ప్రొడ్యూసర్ గూడా సో వాళ్ళ సినిమాని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాడు కాబట్టి, సో అది పెద్ద విషయమే గాదు. అన్ని సినిమాలు గూడా ఆల్మోస్ట్ ఒక 10 క్రోర్స్ అటు ఇటు డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రేడ్ అని బిల్డప్ చేసే బ్యాచ్ ఉంటది గదా! వీళ్ళకి గూడా 100% ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియకపోవచ్చు. అందరూ సుమారుగానే వేస్తారు. ఇప్పుడు ఎందుకంటే సినిమా థియేటర్‌కి వెళ్ళేవాళ్ళు జనాలు ఆళ్ళే కరెక్ట్‌గా ఇప్పుడు వాళ్ళెళ్ళిన తర్వాత థియేటర్ ఓనర్‌కే క్లారిటీగా ఉండది. ఎందుకంటే బ్లాక్‌లో అమ్మొచ్చు. లేదంటే బుక్ మై షోలో ఒక రకంగా టికెట్ ప్రైస్ ఉంటది. అక్కడ జనరల్‌గా ఒక టికెట్ ప్రైస్ ఉంటది. అండ్ ప్రొడ్యూసర్ దగ్గరికెళ్ళేది ఒకటి ఉంటది. డిస్ట్రిబ్యూటర్ మధ్యలో ఆపేది ఒకటి ఉంటది. వాళ్ళ మధ్యలోనే కరెక్ట్‌గా ఉండదు డీలింగ్సు. ఇక మీరు చెప్పేదేముంది. కానీ మనం ఒక సుమారుగా యేసుకున్నట్లయితే మనకొక అండర్‌స్టాండింగ్ అనేది ఉంటది. సో, ప్రీమియర్స్ వచ్చేసరికి అప్పుడు చెప్పింది ఏందంటే 9.35 క్రోర్స్ వచ్చిందన్నారు. డే 1 వచ్చేసరికి 32.25 క్రోర్స్ వచ్చిందన్నారు. మంచిగా వినండి. డే 2 వచ్చేసరికి 18.75 క్రోర్స్. డే 3 వచ్చేసరికి 19.5 సీఆర్. డే 4 వచ్చేసరికి 22 క్రోర్స్. నేను అదే 22 క్రోర్స్ థంబ్‌నెయిల్‌లో పెట్టినా. చాలామంది కన్‌ఫ్యూజ్ కాకండి. సో, అది ఎడిట్ చేసినప్పుడు 6 రాలేదు. మళ్ళీ ఎడిట్ చేసే ఓపిక లేదు. సో, అదంతా మంచిగా వచ్చింది పిక్ కాబట్టి అట్లే ఉంచేసిన. సో, టైటిల్‌లో రాసిన. ఓవరాల్‌గా డే 5 వచ్చేసరికి 18.5 సీఆర్. అండ్ హైయెస్ట్ ట్రిపుల్ ఆర్‌ని కూడా డే 5లో క్రాస్ చేసిందంట. ట్రిపుల్ ఆర్ మన షేర్ వచ్చేసి 13 పాయింట్ ఎంతో ఉంటే 13.5 సీఆర్ ఎంతో ఉంటే, బట్ ఏపీటీఎస్‌లో ఫస్ట్ టైం ట్రిపుల్ ఆర్‌ను మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారి మూవీ దాటేసింది డే 5కి వచ్చిన షేర్‌లో భాగంగా. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఇండియా నెట్ 120.35 క్రోర్స్. మరి ట్రేడ్ ప్రకారం వచ్చిన గ్రాస్ ఎంత అంటే 146.77 క్రోర్స్. సో, దానికి ఓవర్‌సీస్ కూడా కలుపుకోవాలి కాబట్టి 32 క్రోర్స్ ఓవర్‌సీస్ నుంచెళ్ళి. సో, మొన్ననే 3 మిలియన్ దాటిందంట. సో, నిన్నటికి ఇంకా కొంచెం ఎక్కువనే పెరిగుంటది. సో, ఓవరాల్‌గా 32 క్రోర్స్ మొత్తం కలిపేస్తే మనకొచ్చింది ఎంత అంటే 120.35 ప్లస్ 32 ప్లస్ 146 కదా! 170 సో, 181 క్రోర్స్ దాకా వచ్చింది. 180 క్రోర్స్ దాకా వచ్చింది. రౌండ్ ఫిగర్ 180 క్రోర్స్ దాకా వచ్చింది. సో, అన్ని పాయింట్స్ తీసేస్తే 180 కోట్లొస్తే మరి 226 క్రోర్స్ 226 అంటే 46 క్రోర్స్ ఎక్కువేసుకున్నారా అని మీరు అనుకోవచ్చు. లేదు, ఇవన్నీ 100%గా ఉండవు. సో, ఎగ్జాక్ట్‌గా చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు. సో, ప్రొడ్యూసర్స్ కూడా 200 క్రోర్స్ దగ్గర వస్తే 220 క్రోర్స్ ఏసుకోవడంలో తప్పేం లేదు. సో, నాకు తెలిసి ప్రొడ్యూసర్స్ ఏసిరంటే ఇది జెన్యూనే అని నేను అనుకుంటున్నా. ఎంతమంది జెన్యూన్ అనుకుంటారో తప్పకుండా లైక్ చేసి వీడియోని అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. సో, ఓవరాల్‌గా కలెక్షన్స్ 226 క్రోర్స్ అనేది నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఫేక్ చేయడానికి అట్‌లీస్ట్ ఒక 100 కోట్ల డిఫరెన్స్ ఉండి ఇష్టం వచ్చినట్టు 300 కోట్లని ఏసుకునే ఛాన్స్ ఉంది. బట్ ట్రేడ్‌కు దీనికి ఆల్మోస్ట్ దగ్గర ఉంది. 181 కోట్లు మనకు చూపిస్తుండ్రు ఇక్కడ. ట్రేడ్ నుంచెల్లే అంటే మామూలుగా న్యూస్ నుంచెల్లే. సో, అన్నీ ఎగ్జాక్ట్‌గా ఉండేది. బుక్ మై షో ఇన్ఫర్మేషన్ తెలిసినంత మాత్రాన ప్రతి టికెట్ ప్రైస్ తెలవాలని లేదు. అది ప్రొడ్యూసర్‌కు, డిస్ట్రిబ్యూటర్‌కు వాళ్ళ మధ్యలో ఉంటది కాబట్టి ఐ థింక్ 226 క్రోర్స్ అనేది ఎగ్జాక్ట్ నెంబరు. సో, ఒక 6 క్రోర్స్ అటు ఇటు ఉన్నా పెద్ద ఫరకేం పడది. వేల కోట్లే బాలీవుడోళ్ళు అయితే 1000 కోట్లేస్తే 1500 కోట్లు రాసుకుంటారు. చైనా దంగల్ అయితే ఏకంగా బాహుబలి 2 కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయని చెప్పి చైనాలో 1500 కోట్లు వచ్చినాయని చెప్పి మన ఇండియాలో ఇవి కలిపి 2000 క్రోర్స్ 2200 కోట్ల కలెక్షన్స్ అని చెప్పి బాహుబలి 2 కలెక్షన్ దాటేసి నెంబర్ 1గా చూపించుకున్నారు. సో, ఇవన్నీ కామన్. ఇది జెన్యూనే నాకు తెలిసినంత వరకు. సో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే హైప్ ఇవ్వండి. హైప్ ఇవ్వకున్నా పర్లేదు, తప్పకుండా లైక్ అయితే చేయండి.